మనం నర్సరీ నుంచి ప్లాంట్ తెచ్చుకున్న తర్వాత ఇలా బ్యాగ్ ఓపెన్ చేసి ఏం చేస్తాం, మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఒక స్మాల్ పాట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ప్లాంటేషన్ చేసుకుంటాం. కొంతమంది దాని కింద ఉన్న మట్టిని కొంచెం తీస్తారు, కొంతమంది తీయకుండానే ప్లాంటేషన్ చేస్తాం. లేదు అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చిన్న చిన్న పాట్స్లో కూడా మనకు వస్తున్నాయి కదా ప్లాంట్స్, వాటిని ఆ ప్లాంట్ సరిపోతుంది కదా తర్వాత ఎప్పుడైనా రీపాటింగ్ చేయొచ్చు అని అలానే ఉంచేస్తాం కదా. సో జనరల్గా అందరూ చేసేది ఇదే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఈ మట్టిని మనం పూర్తిగా తీసి చూస్తే ఒక స్మాల్ నెట్ చిన్న మెష్లా ఒకటి ఉంది చూడండి. మేబీ ఇది ప్లాంట్ స్టార్టింగ్ స్టేజ్లో పెట్టింది. సో స్టెమ్మే దాని సగం వరకు ఉంటే రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి చూడండి దానికి. సో దీన్ని రిమూవ్ చేయకుండా మనకు అంత పెద్ద పాట్లోనో బ్యాగ్లోనో పెట్టి సేల్ చేస్తున్నారు. అది ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వదు, దాన్ని మనం రిమూవ్ చేయకుండా ప్లాంటేషన్ చేసేస్తాం. అప్పుడు రూట్ అసలు ఎలా బౌండ్ అవుతుంది చూడండి. ఆ చిన్న రూట్స్ ఉన్నాయి. మదర్ రూట్ అనేది చాలా స్మాల్గా ఉంది, కింద ప్లేస్లో ఉంటుంది, ఎందుకంటే అది ఐస్ క్రీమ్ కోన్ షేప్లో ఉంది ఆ పాట్ మెస్ ఏదైతే ఉందో అది చూడండి. సో అసలు రూట్ ఏ రకంగా గ్రోత్ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా మొక్క ఏమవుతుంది, మనం పాతిన తర్వాత ఒక 1 or 2 వీక్స్కి అది చాలా వీక్ అయిపోవచ్చు లేదా చనిపోవచ్చు. ఎందుకనంటే మనం ఇచ్చే పోషకాలు ఆ ప్లాంట్ తీసుకునే పరిస్థితిలో ఉండదు. అంత లాస్ట్లో ఉన్న చిన్న రూట్ పెరగదు కదా మదర్ రూట్. సో ఇది జస్ట్ నేను అవేర్నెస్ కోసం చెప్పేదే. ఎందుకంటే మొక్క ఎందుకు చనిపోతుంది అని చెప్పి నేను దాన్ని చనిపోయిన తర్వాత స్టెమ్ తీసి చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఇది. సో రీసెంట్గా అన్ని ప్లాంట్స్ అలానే ఉంటున్నాయి మ్యాక్సిమం. జస్ట్ దీన్ని అబ్జర్వ్ చేసి ప్లాంట్ని ప్లాంటేషన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకుని చేస్తారనే ఒక చిన్న ఇంటెన్షన్ తోటే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం తెచ్చుకున్న ప్లాంట్ హెల్తీగా ఉండాలి, చక్కగా ఫ్లవర్స్ రావాలనే కదా అనుకుంటాం. సో ఇక్కడ మనీ మ్యాటర్ కాదు. ప్లాంట్ అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత చనిపోతే దాంతో మనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంది కదా. సో చాలా ఫీల్ అవుతాం. నేనైతే అంతే మొక్కపోతే. సో అందుకని నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత కొంచెం అబ్జర్వ్ చేసి మాత్రం ఇలా చేయండి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్నది నాకు అర్థం కాలేదు మరి.